యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని నమ్మినప్పుడు, ఆయన నమ్మిన మనమే కదా పై చేయిలో ఉండాలి. కంపారిటివ్‌లీ తీసుకుంటే ఇతర మతాలు ఎక్కువ మందున్నారు. ఇతర మతాల వారు కూడా ఆశీర్వదింపబడుతున్నారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ప్రకారం ఈ ఆశీర్వాదం ఏదైతే ఉందో ఇది ఆశీర్వాదం కాదు. ఫస్ట్ మనమే శాశ్వతం కాదు. దానికి ఆ మాటకు అర్థం లేదని నేను అనుకుంటాను. ప్రేయర్ చేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసేది అది తప్పంటారు అయితే? అది ఆశీర్వాదం అనుకోవటం కరెక్ట్ కాదు. కానీ గాల్లో దీపమెట్టి దేవుడా కాపాడంటే అవ్వదు. దేవుడు దీవించాలంటే దీవించాడు ఖచ్చితంగా. అది కరెక్ట్ కాదు. దేవుడు చిత్తంలో లేకపోయినా ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది వద్దు. దేవుడికి నేను ఎదగడం ఇష్టం లేదు, లేకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు. రాబడిని బట్టి మనుషుల యొక్క మనస్తత్వం మారిపోతుంది. ఈ రకంగా క్రిస్టియన్స్‌లో లేదంటారా మరి? ఉంటుంది, ఖచ్చితంగా ఉంది. క్రైస్తవులు కూడా లేమి కలిగిన మనల్ని నాశనానికి నడిపిస్తారు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే తన జీవితం ఏ విధంగా తను పాడు చేసుకున్నాడో అది మంచిది. దాని తర్వాత మీరు ఏమడిగినా నేను ఇస్తానని